హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టులపైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మొన్నే నంబాల కేశవరావు ప్రధాన నేత కూడా చనిపోయారు. ఇప్పుడు దీనికి కౌంటర్గా మావోయిస్టులు కూడా యుద్ధం ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సార్, ఒక కొత్త నాయకుడు వచ్చాడని చెప్పేసి మోదీ గారు అంతు చూస్తాం, ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని లేపేస్తామని చెప్పేసి వీళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్, మరి వీళ్ళు నిజంగా ఆ స్థాయి వరకు వెళ్ళగలరంటారా? ఇప్పటివరకు వచ్చిన కొత్త న్యూస్ ప్రకారం ఎవరో కొత్త మావోయిస్ట్ లీడరు అండ్ వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎదుర్కోగలరు సార్? అది ఇక మావోయిస్టులకి అతి పెద్ద దెబ్బ 2024లో తగిలింది. అప్పటి వరకు సంవత్సరానికి 100-150 లోపలే చనిపోతుంటే లాస్ట్ ఇయర్ 2024లో 287 మందిని చంపేశారు. ఒక 1000 మంది సరెండర్స్, ఇంకొక 1000 మంది అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఈ ఇయర్లో కూడా దాదాపు 200 మంది, 201 ఎంతో చెప్తున్నారు. ఈ 5 నెలల్లో 200 మందిని ఆల్రెడీ చంపేశారు. అది కాకుండా దాదాపు ఒక 14 మెంబర్స్ సీనియర్ లీడర్స్, రామచంద్రారెడ్డి కావచ్చు, తర్వాత మాంజా కావచ్చు, నిన్న చనిపోయిన నంబాల కేశవరావు కావచ్చు, బసవరాజు. సో ఇలాగా టాప్ లీడర్స్ అంటే సెంట్రల్ కమిటీ లేదా జోనల్ కమిటీ సెక్రటరీలు ఈ స్థాయిలో వాళ్ళు చనిపోవడం అనేది, నిన్న చనిపోయిన ఇంకొక అతను కూడా, అతను జంగ్ పత్రిక మిలిటరీ, నేను చాలాసార్లు చెప్తుంటా, వాళ్ళకి మావోయిస్టులకు ఒక ఆవామీ జంగ్ అనే ఒక పత్రిక ఉంటుంది, దాని ఎడిటరు, దాని ఇన్ఛార్జి ఆయన కూడా నిన్న 5 మంది మళ్ళీ చనిపోయారు కదా, 5 మందిలో ఆయన ఒకడు అనమాట. సో అలాగా టాప్ లీడర్సు, ఒక 30-40-50 ఏళ్ళు అనుభవం ఉన్న లీడర్స్ కూడా చనిపోతున్నారు. ఇది పెద్ద దెబ్బ. ఎప్పుడైనా కింది స్థాయి క్యాడర్ ఎంతమంది చనిపోయినా, 100-200 చనిపోయినా రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక నాయకుడు తయారవ్వాలంటే, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ లాంటి దాంట్లో ఒక నాయకుడు, ఒక 40 ఏళ్ళ లేకపోతే 50 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు తయారు కావడానికి మళ్ళీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది. అంత ఈజీగా నాయకులు తయారు కారు. మామూలుగా వాళ్ళు కవిత్వం రాసేవాళ్ళు చెప్తుంటారు, చిందించిన ప్రతి రక్త బొట్టులో నుంచి ప్రభవింతురు వేనవేలని సోమసుందర్ రాశాడు, దాన్ని అందరూ చెప్తుంటారు. సో అంటే ఒక నాయకుడు పోతే, ఒక వీరుడు నేల కొరిగితే వేల మంది వస్తారండి. కమల్ హాసన్ సినిమా ద్రోహిలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు ఇలాగే చెప్తే రారు రారు పుట్ర పుట్ర అంటాడు కమల్ హాసన్. అది వాస్తవం కూడా. అంటే ప్రాక్టికల్గా పుట్టచ్చు, కానీ టైం పడుతుంది. ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక నాయకుడు తాయి. ఇప్పుడు నంబాల కేశవరావు 55 ఏళ్ళుగా ఉన్నాడు. ఆయన 55 ఏళ్ళుగా ఆయనకి ఎంత అనుభవం ఉంటుంది, ఎంత పరిచయాలు ఉంటాయి. ఆయనకున్న అనుభవం, పరిచయాలు, జ్ఞానము, ఇవన్నీ మళ్ళీ ఒక నాయకుడికి రావాలంటే అంత ఈజీ కాదు. అదొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. పైగా చదువుకున్న వాళ్ళు రిక్రూట్ అవ్వడం బాగా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ నిల్ అనమాట. ఎక్కువగా ఇప్పుడు ట్రైబల్సే ఉంటున్నారు వాళ్ళ మావోయిస్టులలో. ఎందుకంటే ఇది సిద్ధాంత బేస్డ్ పార్టీ, ఐడియాలజీ బేస్డ్ పార్టీ మావోయిజం అనేది ఇండియాలో. ఐడియాలజీ అంటే కనీసం చదువు ఉండాలి కదా, వాళ్ళు మార్క్సిజం చదవాలి, అర్థం కావాలి, ఇవన్నీ కావాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఎడ్యుకేషనే లేకుండా ఆ మధ్య లెటర్స్ కాల్ హిమ్ అనే ఒక బుక్ రాశాడు బీబీసీ జర్నలిస్టు, 7 ఏళ్ల పాటు మావోయిస్టుల మీద రీసెర్చ్ చేసి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ట్రైబల్స్ నుంచి మావోయిస్టులకు వెళ్ళే వాళ్ళల్లో హైయెస్ట్ 9th క్లాస్ అని చెప్తున్నాడు. అంటే 10th క్లాస్ చదివిన ట్రైబల్ కూడా మావోయిస్టులో చేరట్లేదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏదో ఒక ఆపర్చునిటీలు ఉంది. ఇంతకుముందు 90s 80s అంటే నిరుద్యోగం విపరీతంగా ఉండేది, చదువులు ఉండేవి కాదు, పని ఉండేది కాదు. అందుకని వాళ్ళకి మావోయిజంకి అట్రాక్ట్ అయ్యేవారు. ఇవాళ గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే, ఏదో ఒక గిగ్ ఎకనామీ అంటారు, మనకి క్విక్ కామర్స్ వచ్చింది, ఏదో ఒక పని చేసుకొని బతికే పరిస్థితి ఇవాళ వచ్చింది ఎకనామీలో. సో అందుకని మనం గమనిస్తే మావోయిస్టులు కూడా మైదాన ప్రాంతాల్లో లేరు, ఎక్కడ కూడా మైదాన ప్రాంతాల్లో కాకుండా ట్రైబల్ ఏరియాలోనే వెళ్ళారు, ట్రైబల్స్లోనే పనిచేస్తున్నారు. మిగతా సమూహాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అంటే దళితులు కావచ్చు, మిగతా మైదాన ప్రాంతాల్లో ఉండే సమూహాలు ఎవరు వాళ్ళతో లేరు. అట్లాగే ఇంతకుముందు ప్రజా సంఘాలు చాలా బలంగా ఉండేటివి. రైతు సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, రచయితల సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఇలాగా బలంగా ఉండేవి. ఇవాళ అవేమీ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరవర్రావు అని 3-4 ఏళ్ళుగా ఆయన్ని అనేక ఇబ్బందులు పెడుతుంటే నిరసన ఎక్కడా లేదు కదా. ఒక 1000 మందితో నిరసన ఎక్కడన్నా జరిగిందా? అంటే ఏంటి అర్థం? వాళ్ళకి మద్దతు అనేది అది భయంతో పోయిందా, లేకపోతే
ఎవడి స్వార్థం వాళ్ళదా అనేది పక్కన పెడితే పోయింది. ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య సాధించిన విజయాల్లో ఒకటిగా ప్రజా సంఘాల నిర్మాణాన్ని చెబుతారు. ఆయన అంతకుముందు గుణపాఠాలు నేర్చుకుని చారుమజందారు, కాందసన్యాలు వీళ్ళ దగ్గర గుణపాఠాలు నేర్చుకుని ప్రజా సంఘాల నిర్మాణం చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి. రెండోది గెరిల్లా జోన్స్ని ఏర్పాటు చేయడం, రెడ్ కారిడార్ ఏర్పాటు చేయడం అనేది ఈ రెండు కొండపల్లి సాధించిన విజయాలుగా చెప్తారు. ఇప్పుడు ఏమైంది, రెండోది బాగానే పర్వాలేదు అంటే అది కూడా వీక్ అయిపోయింది, అది పక్కన పెడితే ఈ ప్రజా సంఘాలన్నీ కంప్లీట్గా పోయినాయి. సో అందుకని ఏంటంటే మావోయిస్టుని ఒక టెర్రరిస్ట్ లాగా చిత్రీకరించే మీడియానే ఎక్కువ మనకు కనబడుతుంది. వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మావోయిస్టులను ఒక టెర్రరిస్ట్ లాగా చూసి వాళ్ళ భూతం చంపేయడం అనేది కరెక్ట్ అన్నట్టుగా ఉంది. నిన్ననే వాళ్ళ డెడ్ బాడీల దగ్గర డిఆర్జీ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళే చంపింది నంబాల కేశవరావు అని. వాళ్ళ గురించి కూడా చెప్పాను. డిఆర్జీలు అంతా కూడా మాజీ మావోయిస్టులు, ట్రైబల్సే ఎక్కువ ఉంటారనమాట. సో వాళ్ళే ఇప్పుడు విజయాలు సాధిస్తూ ఉన్నారు. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉండాలి, కానీ అది లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే వీటన్నిటి కారణాల వల్ల మావోయిస్ట్ మూమెంట్ బాగా దెబ్బ అయితే తినింది. ఇప్పుడు అమిత్ షా నిన్ననే అనౌన్స్ చేశాడు, ఓన్లీ 6 జిల్లాల్లోనే ఉన్నారు వీళ్ళు అనేది ఆయన అనౌన్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో 4, జార్ఖండ్లో 1 జిల్లా, మహారాష్ట్రలో 1 జిల్లా, ఈ మొత్తం 6 జిల్లాల్లో మాత్రమే ఉన్నారు, ఇంకెక్కడ లేరు అని ఆయన అనౌన్స్ చేశాడు. మేబీ అది ఎంత వాస్తవం అనేది చెప్పలేము, ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఆర్గనైజేషన్ అయితే కనబడడం లేదు. ఎప్పుడైనా తలదాచుకోవడానికి రావడమే. ఒకప్పుడు మొన్న 2023 వరకు కూడా 100 జిల్లాల పైన ఉన్నది, ఇవాళ 6 జిల్లాలకు పడిపోయిందని ఆయన చెప్తున్నారు. మేబీ తాత్కాలికంగా మామూలుగా లెనిన్ అంటాడు ఒక మాట, అదేంటంటే 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అని. విప్లవంలో 1 అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేయాలన్న పరిస్థితి ఉంటుందని వాళ్ళు ముందుగానే అనుకుంటారు, తెలుసు. ఒకసారి బతికొండడమే విప్లవం చేయడం అనేది కూడా విప్లవకారులు నమ్ముతారు. నువ్వు 1 ఇయర్ పాటు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, నువ్వు బతికుంటే అదే నీ సక్సెస్. నిన్ను చంపలేకపోయాడు కాబట్టి ఎనిమి, నువ్వు సక్సెస్లో ఉన్నట్టు. 1 ఇయర్ నువ్వు సైలెంట్గా ఉండు, 1 ఇయర్ తర్వాత పరిస్థితులు బాగా వస్తాయి, మళ్ళీ మనం చేయొచ్చు అన్న ఫిలాసఫీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని నాశనం చేసేస్తాం అనేది అబద్ధం. ఎందుకంటే ఇంకా సెంట్రల్ కమిటీలో దాదాపు 17 మంది యాక్టివ్గా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా వివిధ కమిటీల నాయకులు ఉన్నారు. సో వాళ్ళని అందరినీ చంపేయడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ దెబ్బకి నంబూరు కేశవరావు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ అలర్ట్ అయిపోయే అవకాశం ఉంది. కొద్ది రోజులు విప్లవాన్ని ఆపేసి సైలెంట్గా ఉంటారు వాళ్ళు. సైలెంట్గా ఉండే మళ్ళీ పరిస్థితులు వచ్చే వరకు వెయిట్ చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ మెల్లమెల్లగా వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడం అనేది చేస్తారు. ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు, ముఖ్యంగా ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు మావోయిస్టుల అవసరం ట్రైబల్స్కి ఉంటుంది. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటారు. అలాగే మెల్లగా వీళ్ళు లీగల్గా పోరాటాలు కూడా పెంచుకోవచ్చు. వాళ్ళ స్ట్రాటజీలు మార్చుకుంటారు. ఎప్పుడైనా స్ట్రాటజీ, టాక్టిక్స్ 2 ఉంటాయి. టాక్టిక్స్ అంటే టెంపరీ, స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేందుకంటే మావోయిస్టులు మోడీ మీద, కొంత సీఎంల మీద, ఛత్తీస్గఢ్ సీఎం ఇలాంటి వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఫస్ట్ టైము ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడిని చంపడం ఫస్ట్ టైము, అమిత్ షా కూడా చెప్పాడు. సో ఆ స్థాయి నాయకుడిని కోల్పోయినప్పుడు వాళ్ళు గమ్మునుంటారు, రివెంజ్ తీర్చుకుంటారు. సో రివెంజ్ ఎలా ఉంటుంది అంటే పెద్ద స్థాయి బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేయడం ద్వారా, వాళ్ళు అటాక్ చేయడం ద్వారా ఒక సిగ్నల్ పంపిస్తారు. మీరు మమ్మల్ని చంపితే మేము మిమ్మల్ని చంపుతాం అన్న సిగ్నల్ పంపిస్తారు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారా అన్న డౌట్ అయితే వస్తుంది. అయితే వీళ్ళు చేయగలరా అంటే మోడీ స్థాయిలో వాళ్ళని చేయడం కష్టం. ఇవాళ ఉన్న సర్వైలెన్సు, ఇవాళ ఉన్న ఈ ప్రొటెక్షను, ఇవన్నీ సాధ్యం కాదు అంత ఈజీగా. ఇంతకుముందు చంద్రబాబు మీద 2003లో జరిగినట్టుగా ఇవాళ ఏ ముఖ్యమంత్రి మీద కూడా చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఇవన్నీ కూడా వెరీ వెల్ ట్రైన్డ్, ప్రోటోకాల్స్ 100% ఫాలో అవుతారు. నేను నిన్న కూడా చెప్పిన చంద్రబాబు దీంట్లో అనేక ప్రోటోకాల్స్ లోపాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఉండవు, జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ టెర్రరిస్టుల థ్రెట్ ఉంది, ఇక్కడ మావోయిస్టుల థ్రెట్ ఉంది. కాబట్టి పై స్థాయి నాయకుల్ని అటాక్ చేసే మెకానిజం మావోయిస్టులకి లేదు. పాకిస్తాన్ లాంటి వాళ్ళే చేయలేకపోయారు మన దేశం మీద అటాక్స్. కాబట్టి అంత ఈజీ కాదు, వీళ్ళకి అనుకోవచ్చు కానీ అది ఈజీ కాదు. ఇప్పుడు చేయలేరు, ఇమీడియట్గా అయితే చేయలేరు. 1 ఇయర్ 2 ఇయర్స్లో జాగ్రత్తగా
స్టడీ చేసి ఎక్కడ వీక్ పాయింట్లు ఉందో అవన్నీ చూసుకొని అప్పుడేమన్నా చేయగలరు, కానీ ఇమీడియట్గా అందరూ కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి చేయలేరు. అయితే కొత్తగా ఎవరు రాబోతున్నారు మావోయిస్టుకి ఇప్పుడు నంబాల కేశవరావు ప్లేస్లోకి అని ఒక చర్చ జరుగుతుంది. మామూలుగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన 17 మందిలో ఎక్కువ మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి 68 ఏళ్ళు. ఆయనకి ఆల్రెడీ 2018లోనే హెల్త్ బాగాలేకే ఆయన రిజైన్ చేసి నంబాల కేశవరావుకి అప్పగించాడు. సో ఆయన వచ్చే అవకాశం లేదు, అసలు ఆయన ఇండియాలో లేడు అని ఫిలిప్పైన్స్లో తలదాచుకున్నానని కూడా నేను చదివాను వార్తలు. సో అట్లాగే ప్రమోద్ మిశ్రా సీనియర్ నాయకుడు, బట్ ఆయన బీహార్, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయనకు కూడా 65 ఏళ్ళు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన భూపతి సోను, ఈయన ఇంతకుముందు కిషన్ జీ వాళ్ళ బ్రదర్ అనమాట, ఈయనకి కూడా 60 ఏళ్ళు అని చెప్తున్నారు.